దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవదేవుడు నాకు ఇచ్చిన సమయం అవకాశం బట్టి ఆయన స్తుతిస్తూ స్తుతి స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాను. ప్రియులారా, యేసుప్రభువు వారు చెప్పినటువంటి కొన్ని మాటలు లోకసువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలం అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గల్లీలు అట్టి హింసలు పొందినందున వారు గల్లీలందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందని ఎడ్ల మీరందరూ అలాగే నశింతురు. చూడండి, ఇక్కడ పిల్లతో ఏం చేశారంటే గల్లీలో ఉన్న కొంతమందిని చంపేశాడు. వారి రక్తాన్ని బలుల్లో కలిపేశాడు. అయితే ఈ యొక్క సందర్భము యేసుప్రభువు వారు చెప్పారు ఈ విషయాన్ని. అప్పుడు యేసుప్రభువు వారు అంటున్నారు, గల్లీలో అందరికంటే ఈ పిలాతు చేత చంపబడినటువంటి వీరు పాపాత్ములు అని మీరు అనుకుంటున్నారా? కాదు, ఇంకా వీరికంటే పాపాత్ములు ఆ గల్లీలో ఉన్నారు. వారు ఇలా చంపబడ్డారు కాబట్టి వీరు పాపాత్ములు అనుకోకండి, ఎందుకంటే దుర్మార్గులు ఇంకా గల్లీలో ఉన్నారు. అయితే వారు చంపబడ్డారు కాబట్టి వారు ఏదో గొప్ప పాపాత్ములని కాదు, మీరు ఉన్నారు కనుక మీరు గొప్ప నీతిమంతులని కాదు. మీరు మారుమనసు పొందకపోతే మీకు అది ఎలాంటి పరిస్థితి వస్తుంది, ఎలాగా మరణించవలసి వస్తుంది. ఈరోజు చాలామంది నీతిమంతులు తొందరగా మరణిస్తూ ఎక్కువ పాపంలో జీవిస్తూ పాపమనే స్వార్థమనే ఆశ కలిగి స్వార్థంతోనే బ్రతుకుతున్న వారు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సో వారు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారు కాబట్టి వారు నీతిమంతులు కాదు. ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వారు నీతిమంతులు కాదు. ఎక్కువ ఆయుష్ ఉంది కాబట్టి వారు నీతిమంతులు కాదు. తక్కువ ఆయుష్తో చనిపోయిన వారు పాపాత్ములని కూడా కాదు. సో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి. దేవుడిచ్చిన సమయము ఎప్పుడైనా మారు మనసు పొందుతారేమో అని దేవుడు ప్రతి వారికి అవకాశం ఇస్తున్నాడు. ఏమండి, ఆ దుర్మార్గులు మారుతారేమో అని సమయం ఇస్తున్నాడు. ఇచ్చే సమయంలోపే మారు మనసు పొందాలి. ఇదే అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ దినం అని దేవుడు చెప్తున్నారు. సో ప్రియులారా, ప్రతి మనిషికి దేవుడు కొంత టైం ఇస్తాడు. ఆ టైంలోకి ప్రతి ఒక్కరు మారాలి. యేసుప్రభువుని దేవునిగా అంగీకరించి తెలుసుకోవాలి. ఆయన సత్యదేవుడని, నిజమైన దేవుడని తెలుసుకున్నప్పుడు వారు రక్షించబడతారు. ఆ నిత్య జీవానికి, నిత్య మోక్షానికి చేరుకోగలుగుతారు. సో ప్రియులారా, ఆ విధంగా మన జీవితం ఉంటుందా లేదా? ఆ ప్రతిదినం మనం మారు మనసు పొందుతూ ప్రతిదినం దేవుని కొరకు జీవించాలని దేవుని ప్రార్థిస్తూ, దేవుని స్తుతిస్తూ ప్రతిదినం దేవుని గురించి ఆలోచన కలిగి ఉంటున్నామా లేదా? ఈరోజు ఎంతోమంది ప్రతినిత్యం ఎన్నో ఆలోచనలు స్వార్థపూరితంగా వంచనతో ధనం సంపాదించుకోవటానికి, స్వార్థంతో ధన సంపాదనే జయంగా, ధనం సంపాదించడమే జీవిత లక్ష్యంగా, ఆస్తులు సంపాదించడమే, పదవులు సంపాదించడమే జీవిత లక్ష్యంగా జీవిస్తూ అసలు సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టేసి సృష్టికర్తను నమ్ముకోకుండా ఆయన వైపు రాకుండా ఉంటున్నారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మీరున్నారేమో. చాలా జాగ్రత్తగా తెలుసుకొని మరి ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే ఇదే అనుకూల సమయం, ఇదే నేడే నమ్ముకోవాల్సిన టైం కనుక ప్రియులారా, తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. సో మారు మనసు పొందండి, మారు మనసు పొందమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ అజ్ఞాన కాలం అయితే అపొస్తలుల కార్యం 17:30 చెప్తున్నాడు, దేవుడు చూచి చూడనట్టుగా ఉండను, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని ఆజ్ఞాపించుచున్నాడు అని రాయబడింది. సో ఇప్పుడైతే అందరూ ఖచ్చితంగా మారు మనసు పొంది యేసుప్రభువు నిజమైన దేవుడు, సత్యమైన దేవుడిని తెలుసుకుని ఆయన వల్ల మాత్రమే పాపాలకు క్షమాపణ ఉంది, పాపాలను క్షమించే అధికారం ఆయనకి మాత్రమే ఉందని ప్రతి ఒక్కరూ తమ మనసును మార్చుకొని ఆయన దగ్గరికి రావాలని దేవుడు పిలుస్తున్నాడు. పిల్లరా, పాపభారమును మోసుకొని చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను. సో ఈరోజు ప్రజలు పాపాలు పోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ప్రయత్నం వల్ల పాపాలు పోవు? ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా, ఎన్ని నదుల్లో సముద్రంలో మునిగినా, ఎన్నిసార్లు గుండ్లు కొట్టించుకున్నా
సరే, పాపాలు పోవు, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితేనే పాపక్షమాపణ కలుగుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత ఆయన ఇంకో విషయాన్ని తెలియజేస్తున్న చూడండి. తర్వాత మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందనేళ్ళ మీరును అలాగే నశింతురు. సిలోయాములో గోపురం పడిపోయింది, బిల్డింగ్ కూలిపోయి చాలామంది చనిపోయారు. ఈరోజు కూడా ఎన్నో బిల్డింగ్లు కూలిపోయి చనిపోయిన వారు, యాక్సిడెంట్లో చనిపోయిన వారు, బస్సు కాలిపోయి చనిపోయారు. ఆ మధ్య 20 మంది సజీవ దహనం అయిపోయారు. అదే వరదల్లో ఎంతోమంది చనిపోతున్నారు. సో ముందుగా చనిపోతున్న వారందరూ పాపాత్ములు అనుకోకూడదు. మనం చావలేదు కనుక మనం నీతిమంతులమే అనుకోకూడదు. కాబట్టి మనకు టైం ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన టైంలోనే ఆయన్ని తెలుసుకొని, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గణపరిస్తే మనకి మంచిది. సో ఈ భూమి మీద జీవించినంత కాలం ఆయన యందు విశ్వాసంతో నడుచుకుందాం, ఆయన యందు విశ్వాసంతో వెళ్దాం, మారు మనసు పొందుకుందాం. లేకపోతే మనకు ప్రమాదం అని మనము తెలుసుకుందాం ప్రియులారా. అదేవిధంగా 6వ వచనం చూస్తే లోకసువార్త 13వ అధ్యాయం 6వ వచనం, మరియు ఆయన వారితో ఉపమానం చెప్పును, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దాన్ని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. ఇక్కడ చెప్పబడినటువంటి ఉపమానం చూస్తే ప్రతి సంవత్సరం కూడా తను మొక్క వేశాడు, అంజరపు చెట్టు. ఆ చెట్టులో ఫలాలు వస్తాయేమని ఆ యజమాని ప్రతి సంవత్సరం ఆ ఫలాలు చూస్తున్నాడు, కానీ ఏ సంవత్సరం రావట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ చెట్టుకి ఎంతో ఎరువేసి, ఆ నీరు పోసి, కాపుదలిచ్చి, భద్రత ఇచ్చి, కంచి వేసి ఎంతో చేస్తే దాని నుంచి యజమానుడికి ఫలాలు రావాలి కదా, ఫలాలు రాలేదు. సో మన జీవితంలో కూడా దేవుని కొరకు ఫలాలు ఫలించకపోతే, ఆత్మీయ ఫలాలు, ఆత్మఫలాలు మన జీవితంలో కనబడకపోతే, ఏంటి ఆత్మఫలాలు? గలతీయులకు రాసిన పత్రిక 5:22 రాయబడ్డాయి. ఏమండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఫలాలు మనలో కనిపించాలి. కనీసం ఒక్క ఫలమైనా కనిపించాలి. సో ఈ ఫలాలు మనిషిలో లేకపోతే, ఈ మంచి ఫలాలు, ఈ మంచి గుణాలు మనిషిలో లేకపోతే చూస్తాడు దేవుడు. ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను కదా, ఇన్ని సంవత్సరాలు పెంచాను కదా, ఇన్ని సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చాను, ఇన్ని సంవత్సరాలు ఊపిరిచ్చాను, ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను, ఇన్ని సంవత్సరాలు శక్తినిచ్చాను, బలమునిచ్చాను, పోషణకి ఇన్ని ఇచ్చాను కదా, మరి ఫలాలు వస్తున్నాయా అని దేవుడు చూస్తాడు. చెట్టు యొక్క ఫలాలు చూస్తున్నవాడు మరి అక్కడ చెట్టు గురించి చెప్పట్లేదు, మన గురించి చెప్తున్నాడు. ఆ చెట్టు ఎవరంటే మనమే. మన యజమాని ఎవరంటే దేవుడే, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారే. సో ప్రతి మనిషిని ఆయన చూస్తున్నాడు, ఎవరిలో ఆయన కోరుకునే ఆత్మఫలాలు వస్తున్నాయి. రాకపోతే ఏమంటాడంటే నరికివేయమని చెప్తాడు. నరికివేసి ఏం చేస్తారు? చెట్టుని అగ్నిలో వేసి కాల్చేస్తారు. సో ఫలాలు ఫలించకపోతే అదే జరుగుతుంది. దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆ సృష్టికర్తను అని విశ్వసించకపోతే, ఆ సృష్టికర్తను నమ్ముకొని జీవించకపోతే, ఆయన కొరకు బ్రతకకపోతే, ఈ లోకంలో ఆయనకు ఇష్టానుసరంగా ఆయన ఇష్టాన్ని జరిగించకపోతే, ఆయన ఇష్ట ప్రకారం మన మనిషి జీవించకపోతే, ఆ మనిషిని ఏమంటున్నాడంటే అది ఫలించినా సరే లేని ఎలా నరికివేయము. ఇంకెందుకు చెట్టు నరికే, దానివల్ల ఉపయోగం లేదు, అది సారం తీసుకుంటుంది, ఎంతో సారాన్ని తీసుకుంటుంది, కానీ దానివల్ల ఉపయోగం లేదు, అందువల్ల నరికే అంటున్నాడు. సో ఇప్పుడు అలాంటి ఫలాలు లేని వారికి ఉన్నామేమో. అలాంటి ఫలాలు లేకపోతే మనకి చాలా ప్రమాదం అనే విషయం తెలుసుకుని మనము ఆ యొక్క ఫలాలు ఫలించే వరకు ఉందాం, మారు మనసు పొందుకుందాం, ఆయన కొరకు జీవించుదాం. 10వ వచనం నుంచి చూసినట్లయితే 10వ వచనం, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల
నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆయన ఒకరోజు విశ్రాంతి దినం, ఆరాధన దినం నాడు సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ బోధిస్తున్నప్పుడు 18 సంవత్సరాల నుండి బలహీనపరచబడుతుంది దెయ్యము చేత. ఒక ఆమె దెయ్యము చేత 18 సంవత్సరాల నుంచి బలహీనపరచబడుతుంది. ఆమె ఉంది. ఆమె ఎక్కడ ఉంది? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉంది. అంటే 18 సంవత్సరాల నుంచి ఆమె దేవుని చేత బలహీనపరచబడుతున్నా సరే ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చింది, దేవుని సన్నిధిలో ఉంటుంది. అందుకు దేవుడు ఆమెను చూసి, దెయ్యం ఆమెను పట్టి ఉంటుంది 18 సంవత్సరాల నుంచి. ఆయన 18 సంవత్సరాల నుంచి భరిస్తూ ఆమె దేవుని సన్నిధిలోకి ఉంటుంది. సో ఆయన ఆమెను చూచి రమ్మని పిలిచి, ఆమె నీ బలహీనతను విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహింపరచెను. దెయ్యం ఏం చేస్తుంది? ఆమె 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్న విశ్వాసురాలైనటువంటి ఈమెను ఈ దెయ్యము వంచేస్తుంది. ఏమండి, చక్కగా నిలబడలేని విధంగా రోగాన్ని కలిగిస్తుంది. వెంటనే దేవుడు ఆమెను చూసి స్వస్థపరిచాడు. చక్కగా ఆమె నిలబడగలిగింది. ఏమంటే దేవుని సన్నిధికి వెళ్తున్న ఈ బిడ్డ 18 సంవత్సరాల నుంచి దెయ్యము చేత నడుము వంగే విధంగా దెయ్యము ఆమెను రోగం కలిగిస్తే దేవుడు వెంటనే ఆమె స్వస్థపరిచాడు. సో ప్రియులారా, మనం కూడా ఏదైనా బలహీనతతో, దెయ్యము వలన ఏదైనా శోధనతో, శ్రమతో మనం ఈమెలాగా అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్నామేమో, ఇప్పుడే మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ బలహీనత నుంచి విడుదల కలిగిస్తాడు. ఈ 18 సంవత్సరాల నుంచి ఈమె దెయ్యం చేత రోగంతో ఉంది, బలహీనపరచబడుతుంది. విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వచ్చింది. సో ప్రియులారా, దేవుడు మన యొక్క బలహీనతను అలా వదిలేసే దేవుడు కాదు. మన బాధల్లో, మన శ్రమల్లో ఉంచేసే దేవుడు కాదు. మన బాధల నుంచి, మన శ్రమల నుంచి విడుదల కలిగించే దేవుడు ఆయన. అందుకని ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన యందు విశ్వాసాన్ని విడిచిపెట్టక, దెయ్యం చేత మనం ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నా సరే విశ్వాసంతో నిలబడితే ఒక దినాన దేవుడు మనల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు, సరిగ్గా నిలబడేటట్టుగా చేస్తాడు. ఈరోజు నేను, నా కుటుంబం ఆర్థికంగా ఏమీ లేనివారుగా, తినడానికి సరైన ఆహారం లేనివారుగా విశాఖపట్నంలో ఫ్యామిలీ ఉంటున్న పరిస్థితుల్లో ఏమండి చాలా స్ట్రగుల్ ఆర్థికంగా. కానీ ఈ పరిస్థితుల్లో దేవుడు మమ్మను నిలబెడుతూ ఉన్నాడు. ఎలాంటి బలహీనత మాలో ఉన్నప్పటికీ ఈ బలహీనత దేవుడు తొలగించి ఖచ్చితంగా మమ్మల్ని నిలబెడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, గమనించుదాం, దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోకుండా. దెయ్యం మనల్ని ఎన్ని బలహీనతలతో మనల్ని బలహీనపరిచినప్పటికీ దేవుడు మనల్ని నిలబెడతాడు అనే సత్యాన్ని తెలుసుకుందాం. చేతుల నుంచి స్వస్థపరిచాడు. ఆమె ఏం చేసింది? దేవుని మహింపరిచింది. సో దేవుడు మన బలహీనతలను తొలగించి, మన రోగాలను తొలగించి మన బాగు చేస్తున్నప్పుడు మనం ఆయన ఇంకా మహింపరచాలి, ఇంకా ఆయన్ని స్తుతించాలి. సో ప్రియులారా, ఈమె అదే పని చేసింది. దెయ్యం ఆమెను 18 సంవత్సరాల నుంచి బలహీనపరుస్తూ, నడుము వంగిపోయే రోగాన్ని కలిగిస్తూ ఇబ్బంది పెడుతుంది. అయినా సరే ఆమె విశ్వాసంతో సమాజ మందిరానికి వస్తూనే ఉంది. 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరంలో వాక్యాన్ని వింటూనే ఉంది, దేవుని సన్నిధికి వస్తూనే ఉంది. అందుకని దేవుడు ఆమెను చూసి ఒక దినాన్ని ఆమెను బాగు చేసి నిలబెట్టాడు. అప్పుడు వెంటనే ఆమె ఇంకా దేవుని మహింపరిచింది. మనం కూడా అలాగే మనకు బలహీనతలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, సాతాను మనల్ని బాధ పెడుతున్నప్పుడు దేవుని విడిచిపెట్టకూడదు. ఇంకా ఆయనలో ఇంకా కొనసాగుతూ ఉంటే దేవుడు ఒక దినాన మనల్ని బాగు చేసి మనం నిలబడతాడు. అప్పుడు ఇంకా మనం మహింపరచాలి ఆయన్ని, అప్పుడు ఇంకా మహింపరచాలి. సో ఈమె అదే చేసింది. ఆ విధంగా మనం కూడా చేద్దాం. ఏమంటే తర్వాత చూసినట్లయితే అక్కడ ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచును. 14 వచనంలో, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి సమాజమును, జనసమూహమును చూచి పని చెయ్యదగిన 6 దినములకు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. 6 దినాలు స్వస్థ చేయడం మనిషి. ఇప్పుడేంటి స్వస్థత?
ఈ విశ్రాంతి దినం నాడు ఇలాంటి పనులు చేయకూడదు అంటే ఒక మనిషిని బాగు చేయకూడదని సమాజ మందిరపు అధికారి కోప్పడిపోతూ గద్దిస్తూ వచ్చిన వారిని, అప్పుడే రండి, ఇప్పుడు స్వస్థతలు ఇప్పుడు జరగకూడదు, ఇప్పుడు మంచి పని చేయకూడదు, ఒక మనిషి బాగోకూడదా విశ్రాంతి దినం? ఇతడు ఒక మూఢభక్తిలో ఉన్నాడు. ఈరోజు కూడా ఎంతమంది మూఢభక్తిలో ఉన్నటువంటి క్రైస్తులు ఉన్నారు, మూఢభక్తిలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకుంటే ఆ మందులు వాడకూడదు, దేవుణ్ణి ఎందుకు విశ్వాసం ఉంచితే మెడిసిన్ వేయకూడదు అనేవారు ఉన్నారు. సో ప్రియులారా, ఈ మూఢభక్తిలో ఉన్న వ్యక్తిని వెంటనే ప్రభువారు ఏమని ప్రశ్నిస్తున్నాడు. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. విశ్రాంతి దినమున మరి ఒక మనిషిని బాగు చేసి వద్దంటున్నావు, మరి విశ్రాంతి దినమున మీ పశువులకి నీళ్లు పెట్టవా, నీ పశువులకి గడ్డి వేయవా, నీ విశ్రాంతి దినం నీ పశువులకు బాగు చేయవా? విశ్రాంతి దినం ఉంది కాబట్టి నీ పశువులకు బాగు చేయకుండా, నీ పశువులకి ఏమి పెట్టకుండా వదిలేస్తావాలుగా అని ప్రశ్నించారు. అప్పుడు ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించినటువంటి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారు సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించెను. ప్రజలందరూ ఆయన చేసిన ఘనకార్యం చూసి సంతోషించారు. సో ప్రియులారా, మనం కూడా ఆయన చేసి మన పట్ల ఆయన చేసిన ఘనకార్యాలు చూసి సంతోషిద్దాం, ఆనందిద్దాం, ఆయన స్తుతిద్దాం. అట్టి రక్షణ, అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.